అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. సో ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే న్యూ పాండమిక్ అంటే కరోనా వైరస్ డిసెంబర్ 2019లో ఏ విధంగా వచ్చిందో అలాంటి పాండమిక్ న్యూ పాండమిక్ వైరస్ అనేది రాబోతుంది త్వరలో. డేంజరస్లీ క్లోజ్ టు గ్లోబల్ క్రైసిస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా అప్రమత్తమై ఉండాలి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తుంది. సో దాని ఉద్దేశమే ఈ వీడియో. కాబట్టి ఇవి మనం ఏ విధమైన పాండమిక్ కరోనా వైరస్ లో ఎదుర్కొన్నామో, ప్రజలు ఎంతో మంది ఫ్యామిలీస్ లో వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది దూరం అయ్యారు, పెళ్లిళ్ళు కాక ఆగిపోయినాయి, ఈవెన్ చావులైనా కానీ పోని సందర్భాలు కలిగినాయి. సో ఎవరి ఇంటికి ఎవరు చుట్టాలకు వెళ్ళలేకపోయారు, దావత్లు కాలేరు. కాబట్టి మనమంతా అనుభవం ఉంది. ఇప్పుడు మళ్ళా న్యూ పాండమిక్ వైరస్ వస్తుంది కాబట్టి వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తుంది ఏంటంటే సో గవర్నమెంట్ అప్రమత్తంగా ఉండాలి. సో దాని ఈ వీడియో మీరు పూర్తిగా ఎండ్ దాకా చూసి తెలుసుకోండి ఏ విధమైన జాగ్రత్తలు పడాలనో నేను వీడియోలో తెలుసుకున్నా. సో మనమందరికీ తెలుసు, గ్లోబల్ సిటిజన్ ప్రపంచ వ్యాప్తంలో పాండమిక్ వైరస్ కరోనా వైరస్ డిసెంబర్ 2019లో వచ్చింది. సో దాని రూట్ కాజ్ ఆఫ్ కరోనా వైరస్ అనేది న్యాచురలా ఆర్టిఫిషియల్ అనేది ఇంత మటుకు తేలలేదు. కానీ కరోనా వైరస్ ఒక ల్యాబ్ లో చైనా కంట్రీలో లెబొరేటరీలో లీక్ అయిన సమాచారం అయితే ఉంది. సో అది ఆర్టిఫిషియల్ అనేది ఇప్పటి మటుకు తెలియదు. సో వైరస్ అనేది డిటెక్ట్ అయింది చైనాలో కాబట్టి ఆ నుంచి మెల్లమెల్లగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. సో అదనమాట. నెక్స్ట్ ప్రికాషన్స్. నేను తెలంగాణ దేశం లీడరు కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి డే టు డే సమాచారము నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించాను. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్ట్రాటజిక్ ఇంటెలిజెన్స్ మెంబర్ కాబట్టి సో నేను ఎప్పటికప్పుడు సమాచారం మీకు ఇచ్చాను. సో అదే విధంగా ఇప్పుడు ఇస్తున్నా కాబట్టి మీరు అప్రమత్తం అయితే బాగుంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కరోనా వైరస్ వచ్చిన తర్వాత భారతదేశము అండర్ మోడీ ప్రధాని నాయకత్వంలో R&D రీసెర్చ్ చేసి తొందరలో వ్యాక్సిన్ ని చేశారు. ది కోవిషీల్డ్ వ్యాక్సిన్ అండ్ కోవాక్సిన్ వ్యాక్సిన్. సో భారతదేశంలో ఎప్పుడైతే ఫస్ట్ డోజ్ వచ్చిందో చాలా మాక్సిమం పాపులేషన్ తీసుకోరు. సెకండ్ డోజ్ కొద్ది శాతమే తీసుకోరు. బూస్టర్ డోజ్ కూడా కొద్ది శాతమే తీసుకోరు. సో తర్వాత ఏమైంది, గడిచిన ఒక 3 ఏళ్ల తర్వాత రీసెంట్ గా ఏమైంది, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎవరైతే తీసుకున్నారో ఒక భయంకరమైన న్యూస్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు రక్తం గడగడుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వార్తల్లో మనం విన్నాము. సో అదో కాంప్లికేషన్స్. సో ఎవరైతే కరోనా వైరస్ పాండమిక్ సోకిందో, లో ఇమ్యూనిటీ వచ్చిందో, లో అంటే రోగ నిరోధక శక్తి శరీరంలో తగ్గిందో అప్పుడు వాళ్ళందరూ చనిపోయారు. సో ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది సో చనిపోయారు అన్నమాట. ఇప్పుడు ఈ మంత్ ఆఫ్ జూలై 2024లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది వాళ్ళు ఏం చెప్తుందంటే పాండమిక్ వైరస్ డేంజరస్లీ క్లోజ్ టు గ్లోబల్ క్రైసిస్ అంటుంది. ఇది కరోనా వైరస్ కన్నా తీవ్రంగా ఉంటది అని చెప్తున్నారు. సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే ఇది ఒక బర్డ్ ఫ్లూ వైరస్, బర్డ్ ఫ్లూ పాండమిక్ అనమాట. పర్టికులర్లీ కన్సర్నింగ్ H5N1 strain, which is deemed more devastating than the COVID-19 crisis. అంటే H5N1 strain అనమాట.
సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవేర్ ఏం చేస్తుందంటే అన్ని గవర్నమెంట్ కంట్రీస్ కు అప్రమత్తంగా ఉండాలి, ప్రిపేర్డ్నెస్ అయ్యి ఉండాలి అని చెప్తుంది. సో ఎందుకంటే డేంజరస్లీ క్లోజ్ టు ద గ్లోబల్ క్రైసిస్. సో ప్రెసెంట్ స్టేటస్ ఏంటంటే బర్డ్ ఫ్లూ వైరస్ మల్టిపుల్ H5N1 ఇన్ఫెక్షన్స్. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉందంటే మ్యామల్స్ అంటే జంతువులలో సోకుతుంది ఫస్ట్ ఈ వైరస్. మ్యామల్స్ ఇంక్లూడింగ్ కౌస్, ఆవులు, బర్రెలు, పిల్లులు, కుక్కలు, హ్యూమన్స్. మళ్ళా నెక్స్ట్ రేస్ కన్సర్న్స్ అబౌట్ వైరస్ ముటేషన్ ఫర్ హ్యూమన్ ట్రాన్స్ఫర్. ఈ వైరస్ ముటేషన్ అయి మనుషులకు సోకుతుంది అనమాట. ఇప్పుడు సామాన్యంగా వైరస్ అనేది జంతువులకు వచ్చింది. ఇప్పుడు ఇళ్లలో కుక్కల్ని పెంచుతుంటారు, పిల్లుల్ని పెంచుతుంటారు, కొంతమంది ఆవుల పాలియనికి పెంచుతుంటారు. కాబట్టి ఆ వైరస్ మనిషికి సోకి మనిషి నుంచి మనిషికి సోకుతుంది అనమాట. సో ఈ వైరస్ అలాంటి వైరస్ అనమాట. ఇకపోతే సిమ్టమ్స్ ఏమున్నాయంటే బర్డ్ ఫ్లూ ఇన్ హ్యూమన్స్ దగ్గు వస్తుంది, డయోరియా, వాంతులు, మోషన్స్ అండ్ రెస్పిరేటరీ డిఫికల్టీస్, ఊపిరి ఆడకపోవడము అండ్ ఫీవర్ 100 దాటుతుంది అనమాట ఫారెన్హీట్. నెక్స్ట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే బివేర్ అంటే ఏమైంది బివేర్ ఆఫ్ ఏదైతే కోళ్లు ఉంటాయో జంతువులు ఉంటాయో ఆ ఎన్విరాన్మెంట్ లో పోకూడదు. అదొక జాగ్రత్త తీసుకోవాలి. అవాయిడ్ ఇన్ క్రౌడెడ్ ప్లేసెస్ లో కూడా పోవడము జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్తలు వహించాలి. అంటే మాస్క్ వేసుకోవాలి అన్నమాట. ట్రీట్మెంట్ వచ్చేసి బర్డ్ ఫ్లూ వైరస్ కు యాంటీవైరల్ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ mRNA బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్. ఇది కూడా వ్యాక్సిన్ డెవలప్ చేస్తుండ్రు ఇప్పుడు. కంక్లూజన్ వచ్చేసి ఏం చెప్తున్నానంటే నేను అందరికి అపీల్ ఏం చేస్తున్నా అంటే సిటిజన్స్ కు ప్రికాషన్స్ తీసుకోండి. దేని మీద? మన బాడీ మీద. రోగ నిరోధక శక్తి పెంచాలి. రోగ నిరోధక శక్తి పెంచాలంటే ఏంది? ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంది? రోజు వాకింగ్ చేయడము, యోగా చేయడము, హెల్తీ డైట్ అంటే పౌష్టిక పదార్థాలు తినడము, ఫ్రూట్స్ తినడము, ఇవి చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం కరోనా వైరస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ లాక్డౌన్ చేసింది. ఆ తర్వాత మంత్లీ కూడా డబ్బులు ఇచ్చింది. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఒకవేళ వైరస్ వచ్చినా లాక్డౌన్ అయినా ఆర్థిక స్తోమత అనేది క్షీణించిపోయింది తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే గత ప్రభుత్వము పాలనలో 7 లక్షల కోట్ల అప్పు అయ్యింది. సో దానికి ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ లో ఆ అప్పులోకు మిత్తిలు కట్టనికే అప్పు చేసి మిత్తిలు కడుతున్నారు. ఆ పరిస్థితి. మళ్ళీ ఈ సందర్భంలో వైరస్ అది వచ్చింది కాబట్టి మన ఏ విధంగా ట్యాకిల్ చేస్తారో, సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా సహాయపడుతుంది అనేది వేచి చూడాలి. ఎందుకంటే నేను అనేది ఏంటంటే మన దేశము అనే యూత్ పాపులేషన్ దేశం కాబట్టి ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వస్తుంది, మన రోబోలు నెక్స్ట్ ఇయర్. ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు చదవనికి మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఒకటి. రెండవది, ఎవరైతే ధనం సంపాదించారో వాళ్లకు అన్ఎర్న్డ్ ఇన్కమ్ కు అలవాటు పడిపోయారు. అన్ఎర్న్డ్ ఇన్కమ్ అంటే రెంట్స్ ఇల్లులు కట్టి రెంట్స్ క్లెయిమ్ చేయడం. ఇది నేను చెప్తున్నది, ఇది మోస్ట్ హ్యాండిక్యాప్డ్ అనమాట. ఇప్పుడు రాబోయే రోజులలో వైరస్లు ఉన్నాయి, థ్రెట్ అండ్ క్లైమేట్ క్రైసిస్, వాతావరణ మార్పులు ఉన్నాయి. అంతా మునిగిపోతుంది. ఓ సైడు వేడి అంటే ఎక్స్ట్రీమ్ హీట్ కూడా ఉంటది కొద్ది ప్రదేశాలలో. కావున నేను అనేది ఏంటంటే అన్ఎర్న్డ్ ఇన్కమ్ కు ఎక్కువ గవర్నమెంట్ ప్రోత్సాహం చూపెట్టద్దు. అధికమైన ట్యాక్సులు వేసి, జిఎస్టీ వేసి రెవెన్యూ అనేది గవర్నమెంట్ కు రావాలి. ఇదొకటి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లు ఏం చెప్తున్నాయంటే ఒకటి ఎక్సైజ్ రెవెన్యూ,
మద్యం మీద వచ్చే రెవెన్యూ, ఇంకోటి రియల్ ఎస్టేట్, అంతే ఉంది. సో ఇంకోటి వెల్ఫేర్ స్కీమ్ ద్వారా దారాదత్తం చేయడం. సో ఇదే విధంగా కంటిన్యూ అవుతుంటే సో ప్రజలు ముందుకు రాబోయే రోజుల్లో పేదరికం అనేది ఎక్కువైతుంది. సో ఈ వైరస్ వస్తుంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడైతే మనిషికి సోకడం మొదలవుతుందో అప్పుడు గవర్నమెంట్ కూడా అప్రమత్తమై చర్యలు తీసుకొని మనమందరము ప్రికాషన్స్ తీసుకొని మనము కరోనా వైరస్ ని తట్టుకొని ఏ విధంగా ఆరోగ్యంగా ఉన్నామో అదే విధంగా ఈ వైరస్ ని కూడా జాగ్రత్తలు తీసుకొని మాస్క్ వేసుకోవడము, ఎక్కడ పోయినా వేసుకొని జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతున్నాను. సో అది వెబ్సైట్ కూడా ఉంది, www.telanganadeshamleader.com. అందులో కూడా చూస్తే మీరు ట్వీట్స్ కానీ కొన్ని వందల ట్వీట్స్, కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి కాబట్టి చూసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాగ్రత్త పడాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.